హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా అండ్ సూపర్ టేస్టీగా ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లో రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తో హెల్తీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి కస్టర్డ్ పౌడర్ అవసరం లేదు, అలాగే ఎలాంటి మిల్క్ పౌడర్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడల్లా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ. మనకి వాళ్ళు హెల్దీగా ఉంటే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది కదా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ ఐస్ క్రీమ్ వితౌట్ కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకూడదు కదా, ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చక్కగా పొట్టు తీసేసుకొని ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీని ఒక బౌల్లో వేసుకోవాలి. అండ్ ఒక 5-6 జీడిపప్పులు 5-6 బాదం పప్పులు వేసుకొని నానబెట్టేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ పోసుకున్న తర్వాత అవి పొంగొచ్చే వరకు కాగబెట్టుకోవాలి. మంచిగా పొంగొచ్చిన తర్వాత కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి. పాలు కొంచెం తగ్గే వరకు మరగబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం నానబెట్టుకున్నవి ఒక 1 అవర్ అయిపోయింది, నాకు నానిపోయాయి. సో బాదం పప్పు పీల్ తీసేసుకోవాలన్నమాట. నానితే ఈజీగా వచ్చేస్తుంది కదా. సో పీల్ తీసేసుకొని ఆ పప్పులన్నీ, నానిపోయిన పప్పులు మొత్తం ఒక బౌల్లో వేసుకొని 2 ఇలాచీ టేస్ట్ కోసం వేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. చక్కగా ఇలా పేస్ట్లా చేసేసుకోండి. ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్మూత్ బ్యాటర్లా చేసుకోవాలి. నెక్స్ట్ పాలు కొంచెం తగ్గాయి కదా, మరుగుతూ ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. సో కొంచెం దగ్గర పడిన తర్వాత పాలు ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. సో కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ పూర్తిగా వేసేసుకొని కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ వచ్చేసి మనం పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీతో షుగర్, అంటే పావు కప్పు. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను నేను. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, అసలు ఏది ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. పసుపు అయితే హెల్దీయే కదా, కొంచెం కలర్ అండ్ టెక్స్చర్ బాగుంటుందని వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. బాగా ఇలా దగ్గర పడిపోయే వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడుతుంది కదా, మనకి కొంచెం ఐస్ క్రీమ్ మిక్చర్ తెలుస్తుంది కదా. ఇలా పల్చగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. లేదా మీరు మిక్స్ చేసుకోకుండా పెట్టేస్తే కొంచెం గడ్డలుగా దగ్గరగా అయిపోతుంది. దాన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని అయినా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ ఐస్ క్రీమ్. ఈ సమ్మర్కి పిల్లలు అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర, అవి సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. లైక్ బాదం, జీడిపప్పు అండ్ పుచ్చగింజలు అండ్ చాక్లెట్స్ వేస్తే పిల్లలు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని అవి కూడా వేసి పెట్టేశాను అనమాట. సో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనకు డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నెక్స్ట్ డే హ్యాపీగా హెల్తీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. ఇప్పుడు నేను స్పూన్తో తీసి కూడా మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారు కదా, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా, అంత టెంప్టింగ్గా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తో ఇంత హెల్దీ ఐస్ క్రీమ్ చేసి పెట్టారంటే ఈ సమ్మర్కి పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.